ఆరుగాలం కష్టించి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి మొక్కజొన్న పంటను అమ్ముకున్న రైతులను మార్కెఫెడ్ అధికారులు నిండా ముంచారు. ధాన్యం విక్రయించిన తర్వాత 2 నెలలకు రైతులకు డబ్బులు చెల్లించడమే కాకుండా ఆ జమైన డబ్బుల్లో కూడా భారీ కోతలు విధించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తక్పట్టీలో చూపిన మొత్తానికి బ్యాంక్ ఖాతాల్లో జమైన మొత్తానికి వేలల్లో తేడా ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి సింగిల్ విండో కొనుగోలు కేంద్రం ద్వారా పంట విక్రయించిన రైతులు తమకు జరిగిన అన్యాయంపై అధికారులను నిలదీస్తూ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రబీ సీజన్లో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడం, గన్నీ బ్యాగుల కొరత, హమాలీల సమస్యలు, రవాణా ఇబ్బందులతో నెలల తరబడి మార్కెట్ యార్డుల్లో నిరీక్షించి చివరకు తమ పంటను విక్రయించారు. మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో సుమారు 1,50,000 బస్తాలు అంటే 75,000 క్వింటాళ్ల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. తూకం సమయంలో బస్తాకు 400 గ్రాముల అదనపు తూకం కూడా తీసుకున్నారని రైతులు చెబుతున్నారు. విక్రయం అనంతరం రైతులకు తక్పట్టీలు అందజేసి రావాల్సిన మొత్తాన్ని అధికారులు పేర్కొన్నారు. ఆరుగాలం కష్టించి పండించినటువంటి మొక్కజొన్న అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. తీరా 2 నెలల తర్వాత పడినటువంటి డబ్బులను చూస్తే రైతులంతా కూడా షాక్ గురయ్యారు. ముఖ్యంగా తాము ఆ రోజు అమ్మినటువంటి ధాన్యానికి సంబంధించినటువంటి తక్పట్టీల్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో అవి కాకుండా మార్కెఫెడ్ అధికారులు వాళ్ళ బ్యాంకుల్లో జమ చేసినటువంటి యొక్క డబ్బుల్లో దాదాపు మినిమము 10,000 నుంచి 30,000 వరకు ఒక్కొక్క రైతుకు తక్కువ అవడంతో వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఈ యొక్క జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తుండేటువంటి యొక్క దృశ్యాలను మనం అంతా గమనిస్తున్నాం. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏ రకమైన నష్టం జరిగిందో అడుగుదాం. చెప్పండి, మీరు ఎప్పుడు అమ్మింది, ఏం జరిగింది? మేము గత రబీ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో మక్కలు అమ్మినాం సార్. ఇక్కడ గంగాపూర్ మార్కెట్లో పిఎస్ఎస్ వాళ్ళ ద్వారా కొనుగోలు చేసిర్రు. అప్పుడు మాకు ఎన్ని రకాల కష్టాలు పెట్టాలో, ఎన్ని రకాల నష్టాలు చేయాలో అన్ని రకాలుగా చేసిర్రు మాకు. అప్పుడు మేము సంచులు బారదానికి ఉన్నది మేమే, హమాలికి పైసలు ఇచ్చింది మేమే, ట్రాన్స్పోర్ట్ కిరాయి ఎత్తుకున్నది మేమే, అన్నీ చేయంగా అన్నీ ఇవ్వంగా తూకానికి మేము మాకు అప్పుడు బస్తానికి ఒక బస్తాకి 50 కిలోలు పెట్టాలి. మేమేం చేసామంటే సంచి తూకం అట్లా ఇట్లా ఉంటుందని చెప్పి లాస్ ఉంటుందని చెప్పేసి పైన 51 కిలోల 400 నుంచి 51 కిలోల 600 గ్రాముల వరకు తూకం ఇచ్చినాం. అంటే వాళ్ళకి నష్టం జరగకూడదు, కొనుగోలు వాళ్ళకి నష్టం జరగదు, మేము ఆల్రెడీ ఎక్స్ట్రా కూడా ఇచ్చినాం. అంతా బాగానే ఉంది, మీకు పేమెంట్లు అంతా పడతాయి, అన్నీ బాగానే ఉంటాయి. అప్పుడు కూడా మాకు ఇంకో అలివిగానే హామీ ఏమి ఇచ్చారంటే మీ సంచుల పైసలు ఇప్పిస్తాం, హమాలి పైసలు మీరు ఎత్తుకున్నారో ఆ పైసలు ఇప్పిస్తామని అన్నారు. ట్రాక్టర్ కిలో ట్రాన్స్పోర్ట్ కిరాయి ఇస్తా అన్నారు. మేము సంతోషించినాం, అరే ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం. కానీ తీరా ఏమైందంటే 3 నెలల తర్వాత అదేదో ఉంటుంది మాకు గొంతు కసాడి కోసిన బరాబరా కోసి పడతాం. మీరు ఎందుకంటేనా నేను మొత్తంగా 120 క్వింటాల వరకు అమ్మినానా. నాకు ఇంచుమించు లెక్క చేసి చూస్తే 9,500 రూపాయల వరకు నష్టం జరిగింది. అంటే పేమెంట్లోనే కనీసం తరుగు చేసే ముందర మాకు ఇన్ఫర్మేషన్ లేదు. అరే తరుగు చేస్తున్నాం, ఇట్లా ఇబ్బంది అవుతుంది, మీకు తక్కువ పెడతానని చెప్పకుండా మాకేదో అనుమాతం పైసలు కట్ చేశారన్న. మక్కలు కొండపోయినాము, 190 అయినాయి. అయితే 2,000 తక్కువ, 2,800 తక్కువ చేసిండ్రు. మేమే ట్రాక్టర్ తీసుకుపోయినాం, మేమే వేసినాం, లామాలు పని ఇచ్చా, పైసలు ఇచ్చినా, అన్ని ఇచ్చినా ఇచ్చి అండ్లేసి వచ్చిన గోదాంలో చెప్పి. నేను 179 క్వింటాలు మక్కలు అమ్మినా, నాకు 7,200 రూపాయలు కటింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే అధికారులు ఏం స్పందించట్లేదు. 2 నెలలు మార్కెట్లో వెయిటింగ్ ఉండి అమ్ముకున్న మక్కలు తిప్పలవాడి అమ్ముకుంటే లాస్ట్కు తీరా చూస్తే 7,200 రూపాయలు కట్ చేశారు. ఎందుకు కట్ చేసినట్టే అధికారులు స్పందించట్లేదు. ఎమ్మడే మార్కెట్కి సంబంధించిన సొసైటీ చైర్మన్లను మొత్తం సస్పెండ్ చేయాలి. పట్టపగలు రైతులను అన్యాయంగా మోసం చేస్తున్నారు. మక్కలు అమ్మనికి వచ్చా సార్, ఒక 15-20 రోజులు పట్టింది అమ్మనికి. వేసినాక కూడా మన మక్కల పైసలు రానికే 2 నెలలు అయ్యింది సార్. మాకు వచ్చేవరకు మాకు ఎంత రావాల్సిన డబ్బు అంటే మొత్తం 262 బస్తాలు వేసినాం. 131 క్వింటాలు వేసినాం సార్. మేము 130 క్వింటాలు వేస్తే 3,14,000 రావాల్సింది. నాకు 2,84,000 వచ్చింది సార్. చివరికి తక్కుపట్టిల్లో వాటిని వచ్చినటువంటి ధర కాకుండా చివరికి తాకు నష్టం వచ్చిందని చెప్పి ఒకరొకరు రైతుల నుంచి 2 నుంచి 4 క్వింటాలు, 5 క్వింటాలు, ఇట్లా 10 క్వింటాల వరకు కూడా దాదాపు 10 నుంచి 30,000 వరకు వాళ్ళంతా కూడా కట్ చేశారని వీళ్ళందరూ ఆవేదన చేస్తున్నారు. వెంటనే తాముకు రావాల్సినటువంటి డబ్బులు ఇప్పియాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వీళ్ళందరూ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అయితే విజయభాస్కర్, సాక్షి న్యూస్, జడ్చర్ల నుంచి. ఏప్రిల్, మే నెలల్లో ధాన్యం విక్రయించిన రైతుల బ్యాంకు ఖాతాల్లో తాజాగా మార్కెఫెడ్ అధికారులు చెల్లింపులు జమ చేశారు. అయితే తక్పట్టీల్లో ఉన్న మొత్తానికి బ్యాంకుల్లో జమైన మొత్తానికి భారీ తేడా ఉండడంతో రైతులు షాక్కు గురయ్యారు. ఒక్కో రైతుకు 5,000 రూపాయల నుంచి 35,000 రూపాయల వరకు తక్కువగా జమ చేశారని ఆరోపిస్తున్నారు. దీంతో పలువురు రైతులు బాదేపల్లి సింగిల్ విండో కార్యాలయానికి చేరుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్డీఓకు వినతిపత్రం అందజేస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు ప్రకటించారు.
రైతులకు రావాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మరోవైపు రైతుల ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని బాదేపల్లి సింగిల్ విండో సీఈఓ యాదయ్య తెలిపారు. ఇప్పటి వరకు 100 మందికి పైగా రైతులు ఫిర్యాదు చేశారని, మార్క్ఫెడ్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి రైతులకు రావాల్సిన మొత్తం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక్క రైతు 50 కిలోల సంచికి 51 కిలోల 400 గ్రాములు ఈరోజు తూకం వేసి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి రైతు కూడా ఒక్కొక్క సంచి దగ్గర 1400 గ్రాములు ఎక్కువనే జోకియడం జరిగింది. అన్నప్పుడు మళ్ళా ఎందుకు తరుగు అనేది వస్తుంది? ఈరోజు ఈ పైసలు కట్ చేయడం చూస్తే ఇది పూర్తిగా దుర్మార్గమైన చర్య. రైతులకు బేషరతుగా వాళ్లకు రావాల్సిన డబ్బులను వెంటనే చెల్లించాలి. రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ రోజు రైతులను మోసగించే చర్య ఏదైతే ఉందో దాన్ని మానుకోవాలి. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 1,50,000 బ్యాగులు కొన్నాము, 75,000 క్వింటాలు. అయితే మేము ఆన్లైన్లో ఎంట్రీ, ఒక రైతు దగ్గర 100 బ్యాగులు కొంటే 100 బ్యాగులు ఆన్లైన్ ఎంట్రీ చేసినాము, గోదాముకు పంపించినాం. అక్కడ గోదాం అతను ఇన్ఛార్జు డిఎం గారు, మార్క్ఫెడ్ డిఎం గారు కలిసే డబ్బులు వేయాలి, వాళ్ళ ఖాతాలలో జమ చేయాలి. వాళ్ళు ఎందుకు తక్కువ చేసిండ్రో అది నాకు క్లారిటీ కావాలని డిఎం గారిని నేను నిన్నటి నుంచి అడుగుతున్నా. ఈరోజు క్లారిటీ ఇస్తామన్నారు సాయంత్రం వరకు. అది ఇచ్చిన తర్వాత ఎందుకు తక్కువ పడ్డది అది ఎంక్వైరీ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. 2 నెలల నిరీక్షణ తర్వాత డబ్బులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు ఊరట పొందాల్సి ఉండగా తక్పట్టీల్లో పేర్కొన్న మొత్తానికి తక్కువగా చెల్లింపులు జరగడం వారిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చెల్లింపుల్లో తేడాపై అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి రైతులకు పూర్తి న్యాయం చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.